హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. సూపర్ కర్రీ అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. నా స్టైల్ కర్రీ అనమాట. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఛానల్స్ చూస్తున్నారు కానీ వీడియోస్ ఎవరు కూడా లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే శనగపప్పు లైట్గా 2 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. ఎక్కువ ఉడకకూడదు, కొంచెం పప్పు పప్పుగానే ఉండాలన్నమాట. సో శనగపప్పు 1 కప్పు చూసారు కదా, ఉడకపెట్టి 1 కప్పులో అయితే నేను వేసుకున్నాను. పచ్చిమిర్చి ఆనియన్స్ 2, టమాటాలు ఒక 3 తీసుకున్నాను. మంచి పండు టమాటాలు, చక్కగా రెడ్గా ఉన్న కలర్ అనమాట, బాగుంటాయి గుజ్జులాగా. సో క్యాప్సికము. నేను చేసే కర్రీ ఈరోజు ఏంటంటే శనగపప్పు, క్యాప్సికమ్, టమాటా కర్రీ. సో ఇవి కావాల్సిన ఐటమ్స్ చూసారు కదా. చక్కగా మీకు కావాల్సిన సైజులో క్యాప్సికమ్ కట్ చేసుకోండి. ఇంకా పెద్ద సైజ్ అయినా పర్వాలేదు, చాలా బాగుంటాయి. కానీ మా హస్బెండ్కి అయితే చిన్న ముక్కలు కావాలి, ఆయనకి పెద్ద పెద్ద ముక్కలు అంటే ఇష్టం ఉండదు. అందుకని చెప్పేసి నేను ఈ సైజ్ అయితే కట్ చేసుకున్నాను. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని చక్కగా మనకి మందపాటి కడాయి చక్కగా పెట్టుకొని, విశాలంగా ఉన్న కడాయి పెట్టుకొని ఆయిల్ ఎక్కువ వేసుకోండి మీకు, ఎందుకంటే వాటర్ వేసుకోం కాబట్టి. ఆయిల్ 2-3 స్పూన్లు వేసుకొని కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసేసుకొని, బాగా ఫ్రై అయినాక దీంట్లో ఇప్పుడు మనము టమాటాలు వేసేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు. నేను ఎప్పుడు కూడా రెడ్ టమాటాలు తీసుకుంటాను, ఎందుకంటే కర్రీ అనేది సూపర్ కలర్ఫుల్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఏదో మనం ఫుడ్ కలర్ యాడ్ చేసినట్టు ఉంటుంది అన్నమాట. ఆ కలరు చూడండి, రెడ్ కలర్లో ఎంత బాగున్నాయో. చక్కగా బాగా పండిపోయిన టమాటాలు రెడ్ కలర్ తీసుకుంటాను. టమాటా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మనం క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుంటే ఆవిరికి క్యాప్సికమ్ కూడా మెత్తబడిపోతాయి అన్నమాట, ముక్కలు అనేవి. బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా నూనెలోని మగ్గిపోయి ఉంటాయన్నమాట. నాకు క్యాప్సికమ్ ఎక్కువ ఉడికించుకోవడం ఇష్టం ఉండదు, కానీ మా హస్బెండ్ అస్సలు తినరు ఆయన. సో బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు, ధనియాల పౌడర్, సరిపడగా ఉప్పు, కొంచెము గరం మసాలా పౌడర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఎందుకంటే మంచిగా ఈ ముక్కకి, క్యాప్సికమ్ ముక్కకి కానీ టమాటాకి కానీ ఈ మసాలా మొత్తం పట్టేస్తుంది అనమాట. మనం ఇందులో వాటర్ వేయనవసరం లేదు, ఎందుకంటే క్యాప్సికమ్ వాటరే ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేయనవసరం లేదు. ఖాళీ ఆవిరికి మగ్గబెడితే సరిపోతుంది అనమాట. మళ్ళీ మూత పెట్టుకుని 10 నిమిషాల తర్వాత ఇప్పుడు తీసి చూస్తే చక్కగా మగ్గిపోయింది చూడండి. మసాలా మొత్తం పట్టేసి నూనె మొత్తం పైకి వచ్చేసింది చూసారు కదా. ఇలాగ మనము చక్కగా ఆవిరికి ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం ఉడకపెట్టి పెట్టుకున్న శనగపప్పు వేసేసుకోవాలి. సో శనగపప్పు కూడా బాగా కలిపేసుకొని ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత చూడండి బాగా కలుపుకొని, క్యాప్సికమ్ పెద్ద ముక్కలే ఇష్టం నాకు, ఇంకొకటి ఎక్కువ ఉడికించుకోవడం కూడా ఇష్టం ఉండదు. కానీ మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట. ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా. మీకు సరిపడగా కారం వేసుకోండి. మేమైతే కారం ఎక్కువ తింటాము. నేనైతే 3 స్పూన్లు తీసుకున్నాను. మాది మసాలా కలిపిన కారం అనమాట, చాలా బాగుంటుంది. సో నేనైతే 3 స్పూన్లు తీసుకున్నాను. మేము కారం ఎక్కువ తింటాము, మీరు ఎంత తింటారో అంత సరిపడగా వేసుకోండి. మళ్ళీ బాగా కలిపేసుకొని ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టుకొని బాగా కొంచెం లైట్ సిమ్లో పెట్టుకోండి, హైలో కాదు, ఎందుకంటే కారం వేసుకున్నాం కాబట్టి మాడిపోతుంది అనమాట. చూసారా క్యాప్సికంలో వాటర్ బయటకి ఎట్లా వచ్చిందో, నూనె మొత్తం బాగా కనిపెడుతుంది కాబట్టి మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టుకొని బాగా ఉడికించుకొని ఇప్పుడు మూత తీసి చూస్తే నీళ్ళు మొత్తం పోయినాయి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, శనగపప్పు కూడా బాగా దగ్గరికి అయిపోయిందనమాట. ఇదేనండి కర్రీ. చూసారు కదండి, శనగపప్పు క్యాప్సికమ్ కర్రీ నా స్టైల్ అనమాట. నేను ఎప్పుడు కూడా కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, నేను చేసే ప్రాసెస్లో ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.